వెల్కమ్ టు మై బోన్ స్మార్ట్ విత్ డాక్టర్ తులసిరామ్. సో ఇవాళ మనం వీడియోలో మన అందరికీ తెలిసిన ఆహార పదార్థమే ఎండు కొబ్బరి. తురుముకొని కూరల్లో వేసుకుంటాము. స్వీట్ల మీద కూడా అక్కడక్కడ డ్రై కోకోనట్ అంటే ఎండు కొబ్బరిని జల్లి మనకి ఇస్తుంటారు. కొబ్బరికి ఉండే హెల్త్ బెనిఫిట్స్ మనం ఇప్పుడు చూద్దాం. ఊబకాయంతో బాధపడుతుంటారు, వాళ్ళకి బరువు తగ్గడానికి ఎండు కొబ్బరి ఉపయోగపడుతుంది. ఎందుకంటే పీచు పదార్థం అండి ఎండు కొబ్బరి. ఈ ఫైబర్ కంటెంట్ అంటాం పీచు పదార్థం. ఈ ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే మనం ఎంత తిన్నా ఎండు కొబ్బరి చిన్నగా డైజెస్ట్ అవుతుంది. దాంతో పాటు మనం వేరే అన్నం తిన్నా, ఇంకా వేరే కూరగాయలు ఏం తిన్నా కూడా అన్నంలో ఉండే కార్బోహైడ్రేట్స్ ని కూడా అబ్జార్బ్ చేయడం తగ్గిస్తుంది. స్లోగా అబ్జర్వ్ అయ్యేటట్టు ఈ ఎండు కొబ్బరి ఉపయోగపడుతుంది. సో ఎప్పుడైతే అబ్జార్ప్షన్ స్లోగా ఉంటుందో మనకి ఆకలి అనేది తగ్గుతుంది. నెమ్మదిగా ఆకలేస్తుంది. మనం ఇప్పుడు తింటే ఎప్పటికో ఆలస్యంగా ఆకలేస్తుంది. సో తినేది తగ్గుతుంది అనమాట. మనం తినడం తగ్గించడం వల్ల బరువు అనేది మనం తగ్గుతాం. సో బరువు తగ్గడంలో ఎండు కొబ్బరి చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మలబద్ధకానికి ఉపయోగపడుతుంది. అది కూడా ఈ పీచు పదార్థం వల్లే. ఎప్పుడైతే మన ఆహారంలో పీచు పదార్థం బాగుంటుందో అది స్లోగా డైజెస్ట్ అయ్యి ఎప్పుడైతే మన ఫీకస్ లో ఈ పీచు పదార్థం ఎక్కువ ఉంటుందో మోషన్ అనేది సాఫీగా అవుతుంది. దానివల్ల మలబద్ధకం అనేది రాదు. సో రెండో ఉపయోగం మలబద్ధకం ఉంది. మూడోది షుగర్ పేషెంట్లకి ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఈ డ్రై కోకోనట్ అంటే ఎండు కొబ్బరిలో గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే అది కార్బోహైడ్రేట్స్ అబ్జార్ప్షన్ ని చాలా నెమ్మదిగా అబ్జర్వ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మనకి ఇది తినడం వల్ల దాని నుంచి వచ్చే ఎనర్జీ అది చిన్నగా షుగర్ గా మారే సమయం ఎక్కువ పడుతుంది. దానివల్ల దాని గ్లైసమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువ ఉన్న ఫుడ్సే షుగర్ పేషెంట్లు తినాలి. సో అందులో నెంబర్ 1 ఎండు కొబ్బరి. కాబట్టి షుగర్ పేషెంట్లకి ఇది బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ చర్మం. చాలా మందికి మనకి ఎస్పెషల్లీ చలికాలంలో చర్మం అంతా సాగిపోయినట్టు అనిపిస్తుందండి, ముడతలు పడుతున్నట్టు వస్తుందంట. కొంతమంది అది ప్రీమెచ్యూర్ ఏజింగ్ అంటే మనం త్వరగా ముసలాళ్ళు అవుతున్నట్టు కనపడుతుంది మన చర్మం అనుకుంటాం. అలాంటి వాళ్ళు అలా అనుకుంటున్న వాళ్ళకి ఈ ఎండు కొబ్బరి చాలా ఉపయోగపడుతుంది. ఎండు కొబ్బరిలో ఏముంటాయంటే యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఉంటాయండి. సెలీనియం, గ్యాలిక్, కోమరిన్ అనే ఈ యాంటీ ఆక్సిడెంట్స్ చర్మంలో ఉండే ఫ్రీ రాడికల్స్ ని, మన రక్తంలో ఉండే ఫ్రీ రాడికల్స్ తో ఫైట్ చేసి మన చర్మాన్ని ఎప్పుడు ఆరోగ్యంగా, చురుగ్గా, నాజుగ్గా ఉండేటట్టు ఉపయోగపడుతుంది. కాబట్టి మనకి ముసలితనంగా కనపడుతుంది మన చర్మం. సో ప్రీమెచ్యూర్ ఏజింగ్ కి ఎండు కొబ్బరి బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఈ ఎండు కొబ్బరిలో పొటాషియం కంటెంట్ కూడా బాగుంటుందండి. ఈ పొటాషియం ఎప్పుడైతే ఎండు కొబ్బరి తీసుకుంటామో ఈ పొటాషియం మన రక్తంలో, మన శరీరంలో ఉన్న ఎక్కువ సాల్ట్ ని ఎలిమినేట్ చేస్తుంది. అంటే ఉప్పు, సోడియం లెవెల్స్ ని ఎక్స్క్రీట్ చేస్తుంది కిడ్నీ ద్వారా. అట్లా ఎక్స్క్రీట్ చేయడం వల్ల ఏమవుతుంది, పొటాషియం లెవెల్స్ మెయింటైన్ అవ్వడం వల్ల బీపీ కంట్రోల్ అవుతుంది. సో బీపీ పేషెంట్లకు కూడా ఎండు కొబ్బరి తింటే బీపీ కంట్రోల్లో ఉండి వాళ్ళకు కూడా హెల్త్ బాగుంటుంది. నెక్స్ట్ ఇమ్యూన్ సిస్టమ్. అంటే మనకి రోగ నిరోధక శక్తికి పెంచుతుంది. ఎలా పెంచుతుంది అంటే యూజువల్ గా మనకి చలికాలంలో బాగా జలుబులు వస్తాయి. ఎక్కడైనా బయట రోడ్డు మీద తిరిగితే డస్ట్ కి మనకి ఎలర్జీ వస్తుంది. అది మనకి వీక్ ఇమ్యూన్ సిస్టమ్ ని చూపిస్తుంది అనమాట. మన ఇమ్యూన్ సిస్టమ్ పెంచుకోవాలంటే ఎండు కొబ్బరి తింటే దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్స్ తో ఫైట్ చేయడం వల్ల ఒకటి మన ఇమ్యూన్ సిస్టమ్ పెరుగుతుంది. రెండోది దీంట్లో మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ అని ఉంటాయండి. ఇవి మనకి ఒకటి బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. అట్లాగే ఈ మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ వల్ల దీనికి యాంటీ వైరల్ ప్రాపర్టీస్ ఉంటాయి, యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ అండ్ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కూడా ఎండు కొబ్బరిలో ఉంటాయి. సో దానివల్ల ఇది మనకి ఇమ్యూన్ సిస్టమ్ ని, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. నెక్స్ట్ హైడ్రేటింగ్ ద బాడీ. అంటే ఎక్కువ నీటి శాతాన్ని మెయింటైన్ చేస్తుంటుంది బాడీలో. ఎందుకు ఎలా అంటే దీంట్లో మినరల్ కంటెంట్స్ ఎక్కువ ఉంటాయండి. పొటాషియము, కాపర్, మ్యాంగనీస్, జింక్ ఇట్లాంటి మినరల్స్ ఎక్కువ లభ్యం అవడం వల్ల మనకి ఎప్పుడైనా విరోచనాలైనా, ఏదైనా నీళ్లు పడక వామిటింగ్స్ అయినా, ఫుడ్ పడక వామిటింగ్స్ అయినా మనకి నీటి శాతం తగ్గిపోతుంటుంది, డిహైడ్రేట్ అవుతాం. ఈ మినరల్స్ ఏవైతే మనం వామిటింగ్ వల్ల, డయేరియా వల్ల కోల్పోతామో ఈ మినరల్స్ ఎండు కొబ్బరిలో బాగా లభ్యం అవుతాయి. అట్లా నీటి శాతాన్ని మెయింటైన్ చేస్తుంది. సో ఇవండి ఎండు కొబ్బరి వల్ల కలిగే లాభాలు. సో మీరు తెలుసుకున్నారు కదా. సో అందరికీ ఎండు కొబ్బరి ఉపయోగాలు మీరు కూడా తెలియజేయండి. So stay tuned with Bone Smart with Dr. Tulsiram.